హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఏదో ఒక కొత్తదనంతో వస్తుంటాడు కళ్యాణ్ రామ్. ఈసారి బ్రిటిష్ ఏజెంట్గా డెవిల్ అనే సినిమాతో ఈరోజు మన ముందుకు వచ్చాడు. ట్రైలర్తోనే ఎన్నో అంచనాలు నెరపరిచిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. డెవిల్ కళ్యాణ్ రామ్ ఒక బ్రిటిష్ ఏజెంట్. ఒక హత్య కేసును ఛేదించడానికి ఒక పల్లెటూరు చేరుతాడు. అక్కడ నైషధతో అంటే సంయుక్తతో ప్రేమలో పడతాడు. ఇక్కడ ఇంకొక పక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియా రావచ్చని బ్రిటిష్ వారికి కబురు అందుతుంది. కనుక అతన్ని ఎలా అయినా పట్టుకోవాలి అని కుట్రలు పన్నుతుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఇంతకీ డెవిల్ ఎవరు? ఎక్కడో ఏదో ఒక ఊరిలో ఒక హత్యకి బోస్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ మిగతా కథ. ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చుట్టూ కథ రాసుకున్నప్పుడు కథ పకడ్బందీగా ఉండాలి. కథనం పరుగులు పెట్టాలి. ట్విస్టులు ప్రేక్షకులు ఊహించేలా అస్సలు ఉండకూడదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠత ప్రేక్షకుల్లో కలగాలి. అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమాలో అలాంటివి ఏవీ లేవు. ఫస్ట్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ అంటూ కళ్యాణ్ రామ్ మొదలుపెట్టడం, దానికి తగ్గ ఆధారాలన్నీ కన్వీనియంట్గా దొరికిపోవడం, ఇలా సాగిపోతుంది సినిమా. అస్సలు ఇంట్రెస్ట్ కలగకపోగా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా యావరేజ్గానే ఉంది. సెకండ్ హాఫ్ అన్నా కాస్త ముందుకు పరిగెడుతుందా అనుకుంటే అది ఫస్ట్ హాఫ్ లానే ఉంది. అనవసరపు పాటలు, ఫైట్స్ ఇంకా ప్రేక్షకులను చిరాకు పెడతాయి. అయితే ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. కానీ మరొక రొటీన్ క్లైమాక్స్తో సినిమా ముగిసింది. ఇంతకుముందు బోస్ పాత్ర ఆధారంగానే నిఖిల్ హీరోగా నటించిన స్పై సినిమా వచ్చింది. అది జనాలను ఆకట్టుకోలేదు. ఈ సినిమా కూడా అదే దారిలో ప్రయాణించేలా ఉంది. అసలు సరైన వర్క్ చేయకుండానే సినిమా తీసేశారు. కళ్యాణ్ రామ్ నటన ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, రొటీన్గానే ఉంది. సంయుక్త కూడా సేమ్, నటన ఓకే. మాళవిక నాయర్కి చిన్న పాత్ర దొరికిన ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. అందులో మాళవిక మెరిసింది. సత్య ఊరికే హీరో ప్రక్కన ఉండే రోల్. శ్రీకాంత్ అయ్యర్, అజయ్ వీరంతా బాగానే చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ జస్ట్ యావరేజ్గా ఉంది. ఒక పాట బాగుంది, బీజిఎం అస్సలు ఆకట్టుకోలేదు. తమ్మిరాజ్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్గా ఉండాల్సింది. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్గా అభిషేక్ నామా ఫెయిల్ అయ్యాడు. ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసిన ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ తప్ప ఇంకెక్కడా ఆకట్టుకోదు. ఓవరాల్గా చూస్తే డిసప్పాయింటెడ్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.